ఓకే. మేడారం జాతరకు ప్రత్యేక లోగో, విభిన్నంగా శిలాఫలకం, ఓవైపు పురాణం, ఓకే, స్థల పురాణం అని చెప్తా ఉన్నారు. మరోవైపు సీఎం ఆవిష్కరణ చేసే వివరాలు. గద్దెల ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణ, 12 నాటికి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు. 18న మేడారానికి సీఎం రేవంత్ అక్కడే బాస. 19న ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం. మొక్కులు చెల్లించిన తర్వాత దావోస్కు రేవంత్ రెడ్డి వెళ్తాడంట. మళ్ళీ ఫస్ట్ తర్వాత వస్తాడంట. మేడారానికి ఆదివారం 2 లక్షల మంది భక్తులు అని చెప్తా ఉన్నాను. నిన్న సండే చాలామంది, దాదాపు 2 లక్షల పైగా అక్కడికి వచ్చారు. ఈ రాష్ట్రంలో అతిపెద్ద, అంటే ఈ దేశంలోనే అతిపెద్ద ఫెస్టివల్ ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే 2వ స్థానంలో మేడారం ఉంటుంది. కానీ మేడారంకు సరైన గుర్తింపు లేదు. సరే, ఇప్పుడే అక్కడ అలంకరణ చేస్తూ ఉన్నారు. రోడ్లు లేవు, ఇంకా ఆ రోడ్లు కూడా వేయాలి. అలాగే సంక్రాంతికి ఇంటికి వెళ్ళే వాళ్ళకు శుభాకాంక్షలు తెలిపిండు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకా ప్రభుత్వమే అనుకోవచ్చు. కానీ తెలంగాణలో కూడా మేడారానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా టోల్ లేకుండా చేస్తే తెలంగాణకు కూడా శుభాకాంక్షలు తెలిపినట్టు అవుతుంది, తెలంగాణకు కూడా శుభవార్త చెప్పినట్టు అవుతుంది. ఆ దిశగా ఆలోచించాలి. మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి. జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈసారి సరికొత్త హంగులతో వైభవంగా జరగనుంది. గద్దెల ప్రాంగణం, జంపన్న వాగుతో పాటు జాతర జరిగే ప్రాంతం మొత్తానికి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. అభివృద్ధి పనుల్లో 95% పనులు జరిగాయి. ఈ నెల 12 నాటికి పూర్తయితాయని అధికారులు చెబుతున్నారు. జాతర కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆడబిడ్డలుగా ఎంచుకునేవాటు, తెలంగాణ దేవతలుగా కొలుచుకునేటువంటి సమ్మక్క సారలక్క జాతరను ప్రభుత్వం స్వయంగా తీసుకొని గతంలో జరిపింది. ఇంకా కూడా హంగులు వృద్ధి, ఆ ప్రాంతాన్ని అంతా కూడా అలంకరణలు చేసి చాలా అంగరంగ వైభవంగా సమ్మక్క సారలక్క జాతరను జరపడం తెలంగాణ ప్రజలకు కొంత సంతోషకరం. అలాగే ఈ తెలంగాణ నుండే కాకుండా అనేక రాష్ట్రాల నుండి ఆ ప్రాంతానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. సో దయచేసి వాళ్ళందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేయాలి. రవాణా సౌకర్యం మంచిగా కట్టుదిట్టంగా ఉండాలి. ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి, ఆ దిశగా ఆచరణ చేయాలని చెప్పేసి, మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అక్కడ దేవతలకు దర్శించుకునే వాళ్ళకు ఎట్లాంటి ఆటుపోటులు జరగకుండా చాలామంది తప్పిపోయే అవకాశం ఉంటుంది. చాలా పగడ్బందీగా ఉండాలి. పిల్లలు తప్పిపోతూ ఉంటారు. తొక్కిసలాటలు జరగకుండా కట్టుదిట్టంగా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.